Trichome, most trusted and reputed brand in agrochemicals. నమస్తే నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ట్రైకమ్ ఆగ్రో. రైతుల ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయ గాథను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేల తల్లి. ఇవాల్టి కార్యక్రమంలో ప్రకృతి సిద్ధంగా బయోచార్ని తయారు చేసుకుంటూ పంటలను సాగు చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం. బయోచార్ అనే పదం కొత్తది కానీ ఇది తెలియదంటూ ఎవరు లేరు. మన నాగరికత మొదలైనప్పటి నుంచి అంతకంటే ముందు కూడా ప్రకృతి సిద్ధంగా బొగ్గు అనేది తయారైతేనే ఉన్నది. అయితే రెండు రకాల బొగ్గులని అనుకోవాలి. ఒకటేమో భూమి కింద అయ్యే బొగ్గు, అదేమో కోల్ అని అంటాం మనము. ఇంకో బొగ్గుని చార్కోల్ అంటాం. చార్కోల్ అంటే మామూలుగా సాధారణంగా మనకు కట్టెల పొయ్యిలలో కూడా వంట వండినాక ఇంత బూడిద బొగ్గు అని వస్తుంది. సో ఈ బొగ్గు కూడా మనము చెట్లకు ఉపయోగించవచ్చు. అంటే మట్టిలో కూడా యాడ్ చేసి దీన్ని ద్వారా ఏదైతే బయోచార్ అని మనం ఈ మధ్యన డిస్కషన్ చేస్తున్నామో ఆ గుణాలు అన్నిటినీ కూడా ఇందులో చూడవచ్చు. ఎందుకనంటే ఒక కట్టెల పొయ్యిలు కూడా సాధారణంగా ఒక 450 డిగ్రీల నుంచి 700 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉంటుంది. సో యావరేజ్గా చూసుకున్న 550-600 మధ్యన టెంపరేచర్ ఉన్నట్టే. ఈవెన్ బయోచార్ రీసెర్చ్ మొత్తం చేసి కూడా వాళ్ళు చెప్పింది అదే. ఈ టెంపరేచర్లో ఏ బయోమాస్ అన్నా, బయోమాస్ అంటే మనము కట్టెలనండి, పంట వ్యర్థాలనండి, లేదా షెల్స్ అని అంటాం, లైక్ క్యాష్యూ నట్ అని అంటాం కదా, దాని మీద ఉండే పొట్టు, సో అలాంటివి, ఆఖరికి గడ్డి, ఈవెన్ పత్తి కట్టే, ఏదైనా సరే బయోమాస్, దాన్ని మనము బొగ్గు అనేది చెయ్యొచ్చు. అంటే ఈ వంట చేసేటప్పుడు వచ్చేది బై ప్రోడక్ట్ అంటాము. లేదా విడిగా కూడా మనం ఒక గుంత కొట్టి ఆ గుంతలో బొగ్గు తయారు చేయొచ్చు. లేదా ఈవెన్ బయట కూడా ఒక కుప్పలాగా పెట్టి పైర్ అంటాం, అట్లా పెట్టి మీద మండిస్తే కూడా అవుతుంది. లేదా తర్వాత మనకు ఇది అర్త్ మౌండ్ కిల్ అని అంటాం, ట్రెడిషనల్గా చూసి ఉంటారు. మొత్తము మనము కుప్ప పెట్టి దాని మీద ఆకులు అది పెట్టి దాని మీద మట్టి మొత్తము రుద్ది దాని లోపల మీద ఇంగ్లాలు వేస్తే ఒక వారం 10 రోజులలో మనకు మొత్తం బొగ్గు అవుతుంది. ఇట్లా కుండల్లా గడతారు అన్నట్టు ఇటుకలతోటి. సో అందులో కూడా మొత్తం కట్టెలు పెట్టేసి మంట పెడితే మళ్ళీ అది కూడా వారం 10 రోజులలో మనకు బొగ్గు అవుతుంది. సో ఇది కాకుండా మనకు ఈ కొంటికి అనేటివి ఉన్నాయి. అంటే ఇట్లా కోన్ షేప్లో మనం ఒకటి ఐరన్ షీట్లో ఒకటి చేస్తాం, చేసి అందులో కూడా మామూలుగా మనము యజ్ఞాలు చేసేది ఉంటుంది కదా, యజ్ఞంలో కూడా బొగ్గు అవుతుంది. ఎప్పుడు మనము మొత్తం మంట అయిపోయినాక దాన్ని కిందేసి నీళ్లు తగులుతాయి. కానీ అట్లనే వదిలితే మనకు బూడిద భస్మం అని అంటాం, అట్లా తయారవుతుంది. విభూది అంటాం, అలాంటివి తయారైతాయి. ఇది కాకుండా హై ఎండ్ టెక్నాలజీ అంటే రిటార్ట్స్ అని అంటాం. రిటార్ట్స్ అని అంటే కంప్లీట్ కంట్రోల్ తోటి అస్సలు ఆక్సిజన్ లేని కండిషన్లో మనం దాన్ని వేడి చేస్తే బొగ్గు అవుతుంది. బొగ్గే కాదు, అందులోకించి మనకు వుడ్ వెనిగర్ అనేది వెళ్తుంది, అసిడిక్ ఉంటుంది. అది మనము చెట్లకు అన్నిటికీ ఇవ్వచ్చు, నీళ్ళలో కలిపి, అది చాలా లాభం అవుతుంది. అట్లనే ఆ బయో ఆయిల్స్ కూడా తీయచ్చు. లేదా ఈ యొక్క ఆస్ఫాల్ట్ అని అంటాము, అంటే తార్ లాంటిది, అంటే మన డాంబర్ లాంటి మెటీరియల్ కూడా వెళ్తుంది, అది కూడా వెళ్తుంది. తర్వాత దాంట్లోకి వచ్చే గ్యాస్ని మళ్ళీ కాల్చవచ్చు, బర్న్ చేయొచ్చు. దాన్ని పైరో గ్యాస్ అని అంటాము, సిన్ గ్యాస్ అంటాము, అవి కూడా వస్తాయి. దాంతో జనరేటర్లు కూడా రన్ చేయొచ్చు. అంటే బొగ్గే కాకుండా ఇతరత్ర బై ప్రోడక్ట్స్ కూడా మనకు వెళ్తుంటాయి అన్నట్టు. సో ఒక సిస్టమేటిక్ పద్ధతిలో చేస్తే డెఫినెట్గా అటు పొల్యూషన్ తగ్గి ఇటు బూడిద అనేది కూడా కాకుండా బొగ్గు అనేది మనకు అవుతుంది. ఈ బొగ్గు డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. అన్ని బొగ్గులు ఏనో దగ్గర ఉపయోగమవుతాయి. అయితే సాధారణంగా బయోచార్ అనే పదం మనం భూమిలో బొగ్గు వేయడానికి వాడతాము. ఎందుకనంటే భూమిలో ఈ మధ్యన మనం చూస్తున్నాం, దాని ఒక సత్వ పోయి మనం ఏమి ఇచ్చినా కానీ అవన్నీ కొట్టుకొని పోయి, సో పట్టుకొని మళ్ళీ చెట్టుకు అందించే లాంటి గుణాలు ఇది లేకుండా పోయింది మట్టిలో. సో మట్టి అనేది ఈవెన్ మెకనైజేషన్ అంటే ఈ వెహికల్ తోటి మనం మోటార్లతోటి వ్యవసాయం చేస్తున్నాం కదా, అక్కడ కూడా చాలా నష్టం అనేది అవుతున్నది. సో కాబట్టి మనకు ఈ బొగ్గు
వేస్తే ఆ ఒక్క మట్టి గుణము స్ట్రక్చర్ అని అనండి, లేకపోతే ఆ సూక్ష్మజీవాలకు ఆవాసాలు అనండి, లేదా మీరు వేసిన అన్ని మెటీరియల్ కూడా ఆ బొగ్గులకు నిక్షిప్తమయ్యి మళ్ళీ అది చెట్టుకు ఇస్తాయి, చెట్టు వేర్లకి అందిస్తాయి. సో అట్లా చెట్లు మనకు డబల్ 5 టైంలు కూడా ప్రొడక్షన్ అవుతుంది మనకు. సో ఇలాంటి రిజల్ట్స్ కూడా మనం చూసినాము.